ఆయనకి జీవితంలో కోరిక ఏమిటంటే, నాకు అంత శక్తి ఉన్నా నన్ను పక్కన పెట్టి అర్జునుణ్ణి పొగుడుతున్నారు. ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఇంత గౌరవాన్ని పొందాలి అంటే నేను కూడా ఒక రాజును అవ్వాలి. అనుకోకుండా వచ్చింది అవకాశం, నేనెందుకు వదులుకోవాలి? కాబట్టి కర్ణుడు పుచ్చుకున్నాడు అవకాశాన్ని. ఆయనని తప్పనడానికి లేదు భారతంలో, కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. లోపల దుర్బుద్ధితో దీన్ని చక్కగా వాడుకున్నవాడు దుర్యోధనుడు. రాజతంత్రానికి సంబంధించినంత వరకు దుర్యోధనుడు చెడ్డవాడనడానికి లేదు. మరి శత్రువులు కొట్టగలిగినటువంటి వీరుడు దొరికినప్పుడు వాడుకోకపోతే ఆయనేమి రాజు, ఆయనదేమి ఆలోచన? అందుకని దుర్యోధనుడి తప్పనడానికి లేదు. కృపాచార్యుడు ఎందుకు మాట్లాడాడు అనడానికి తప్పు లేదు. ఆయన ఒకందుకు ఆలోచించాడు. అర్జునుడు ఎందుకు అస్త్రం వేశాడు, వేయకుండా ఉంటే బాగుండేది అనడానికి వీల్లేదు. వేయకుండా ఆయన ఎలా ఉంటాడు?